అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హోతా పద్మినీదేవి గారు రచించిన చెవిలో జోరీగా అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మరి కొంచెం అన్నం కలుపుకొని తిను, కోడి కెలికినట్టుగా అదేం తిండిరా అంటూ పళ్ళెంలో మరింత కూర వడ్డిస్తూ అంది సంధ్య. చాలమ్మా చాలు అంటూ అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో డైనింగ్ టేబుల్ మీద చేతికి అందేంత దూరంలోనే పెట్టిన అతని సెల్ ఫోన్ మోగింది. డిస్ప్లేలో నెంబర్ చూసి వెంటనే ఆన్ చేశాడు రవి. హలో అంటూ. ఫోన్లో అవతలి వ్యక్తి ఏం చెప్పాడో ఏమో గాని అతని ముఖం ఆందోళనతో నిండిపోయింది. వెంటనే అన్నం ముందు నుంచి లేచేశాడు. అమ్మా, వర్మకి సీరియస్గా ఉందట, నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు కొడుకు రవి. అయ్యో అంటూ షాక్ అయిపోయింది సంధ్య. ఆమె తేరుకునేలోగానే రవి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడిగేసుకున్నాడు. అరే, కాస్త మజ్జిగన్నమన్నా తిని వెళ్ళురా అంటూ ఎలాగో నోరు పిగుల్చుకుని అంది. లేదమ్మా అంటూ రవి బైక్ కీస్ అందుకున్నాడు. మొబైల్ తీసుకెళ్లటం మర్చిపోలేదు. నిండు కంచాన్ని సింకులో పడేసి అసహాయంగా నిట్టూర్చింది సంధ్య. భోజనం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకు అంటే వినడు కొడుకు. ఉత్తరాల కోసం, పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే స్వర్ణయుగం గుర్తుకొచ్చిందామెకు. సరిగ్గా ఇంట్లో అందరూ భోజనం చేసే వేళకే పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు. భోజనం చేసేటప్పుడు తల్లి ఉత్తరాలను చదవనిచ్చేదే కాదు, ఏ ఉత్తరం ఏ దుర్వార్తను మోసుకొస్తుందోనని ఆవిడ భయం. ఇంటింటా టెలిఫోన్లు వచ్చాక తోకలేని పిట్ట తోక తెగిన పిట్టగా అయిపోయింది. ఉత్తరాలు రాయటానికి బద్ధకం. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోన్లో పలకరించటమే. కార్డులెస్ ఫోను ఎడమ చేతికి భుజానికి మధ్య నొక్కి పట్టి వంట చేస్తూ, అలాగే పిల్లల చేత హోంవర్క్ చేయిస్తూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవాళ్ళని ఎంతమందిని చూడట్లేదు. సెల్ ఫోన్ వచ్చాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోయింది. సెల్ ఫోన్ కాదది, చెవిలో జోరీగా. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ, విశ్వదాభిరామ వినురవేమ అన్న వేమన శతకంలోని పద్యం అప్రయత్నంగానే గుర్తుకొచ్చింది ఆవిడకు. వేమన ఇప్పుడు గనక ఆ పద్యం రాసి ఉండుంటే చేతిలోని సెల్లు అని పదాలను చేర్చి ఉండేవాడేమో. అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే శంఖచక్రాల్లా సెల్ ఫోన్ హస్తభూషణమైపోయింది ఇప్పుడు. భోజనం చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, ఆఖరికి స్నానం చేస్తూ కూడా సెల్ ఫోన్లో మాట్లాడడమే. డిస్ప్లేలో నెంబర్ చూడడం, ఇష్టమైతే ఫోన్ ఆన్సర్ చేయటం, లేకపోతే కాల్ని కట్ చేయడం అనుకుంది సంధ్య. సంధ్య భర్త కిషోర్ ఉద్యోగరీత్యా మస్కట్లో ఉంటున్నాడు. రవి చదువు కోసం ఆమె హైదరాబాదులో ఉండక తప్పటం లేదు. రవి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ ఇంటికి చాలా దూరం అవటం వల్ల 2 బస్సులు మారి కాలేజీకి వెళ్ళటం కష్టమని బైక్, కమ్యూనికేషన్ కోసం సెల్ ఫోను కొనివ్వక తప్పలేదు వాడికి. కొడుకు అన్నం తినకుండా వెళ్ళాడని ఆమెకు కూడా అన్నం తినబుద్ధి కాలేదు. ఒకవైపు వర్మ ఎలా ఉన్నాడోనని ఆందోళన. మరి కాసేపటి తర్వాత ఇంకా ఉండబట్టలేక రవి సెల్కి ఫోన్ చేసింది. వర్మ అంటూ ఎలా అడగాలో అర్థం కాలేదావిడకి. అరగంట క్రితమే పోయాడమ్మా అంటూ రవి గొంతులో దుఃఖమాగలేదు. వెనుక లీలగా చనిపోయినతని బంధువుల రోదనలు వినిపిస్తున్నాయి. సంధ్య గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఐఎమ్ సారీ నాన్నా, నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. వర్మ ముఖం ఆమె కళ్ళ ముందు మెదులుతోంది. రవితో పాటు 1-2 సార్లు ఇంటికి వచ్చాడతను. నిండా 20 ఏళ్ళు లేని అతనికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోవటం సంధ్య మనసుని కలిచివేస్తుంది. రాత్రి ఎప్పటికో 10 గంటలకి వచ్చిన రవి ముఖం పీక్కుపోయి ఉంది. వాడు స్నానం చేసి వచ్చాడు. తల్లి బలవంతం చేస్తే కాస్త మజ్జిగన్నం తిన్నాడు. ఎలా జరిగిందిరా అంటూ అడగలేకే అడిగింది. బైక్ మీద వాళ్ళ గెస్ట్ హౌస్ నుంచి వస్తూ వస్తూ సెల్ ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడట.
లారీ గుద్దేసింది అంటూ రవి గొంతు రుద్ధమైంది. భగవంతుడా అంటూ సంధ్య వేదనగా నిట్టూర్చింది. ఫోన్ మాట్లాడుతూ కూడా బైక్ డ్రైవ్ చేయడం ఏంట్రా? అంత మాట్లాడాలి అనుకుంటే బైక్ పక్కకి ఆపేసి మాట్లాడొచ్చుగా అంటూ రవిని ఊరడిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దని మరీ చెప్పింది కొడుక్కి. సంధ్య కూరలు కొనుక్కోవడానికి బయలుదేరింది. తలుపు తాళం పెడుతూ ఉంటే పక్క ఫ్లాట్లో ఉండే ప్రమీల పలకరించింది నవ్వుతూ. షాపింగ్కా అంటూ. కూరల కోసం బయటికెళ్తున్నానండి అంది సంధ్య. నేను వస్తాను, 5 నిమిషాలు ఆగుతారా అంది. సరే అంది సంధ్య. ప్రమీల తన పర్స్ని బిగ్ షాపర్ని తీసుకునొచ్చింది. మీ వారు ఎప్పుడొస్తారు అంటూ అడిగింది ప్రమీల సంధ్యని. ఇంకో 6 నెలలు పడుతుందండి అంటూ నవ్వింది సంధ్య. బాబోయ్, మీరు ఎలా ఉంటున్నారో గాని మా వారు నెలకొకసారి క్యాంపుకెళ్తేనే నాకు అస్సలు తోచదు అంది ప్రమీల. ఏం చేస్తాం, తప్పదు మరి. మా అబ్బాయి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్తాను అంటున్నాడు. అప్పటి వరకు నేనిక్కడ ఆయనక్కడ అంటూ నవ్విందావిడ. ఇద్దరూ ఆటో ఎక్కారు. 2 రోజుల తర్వాత రవి పుట్టినరోజని వాడికి బట్టలు కొనడానికి హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళింది సంధ్య. కాలేజీ నుంచి నేరుగా అక్కడికి వచ్చి ఉన్నాడు రవి. తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడికి నచ్చిన బట్టలని సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళాడతను. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రవర్తిని చూసి సంధ్య నిటారుగా అయింది. చక్రవర్తి ప్రమీల భర్త. ప్రమీల అతని భర్త క్యాంపుకు వెళ్ళాడని 4 రోజుల దాకా రాడని క్రితం రాత్రే చెప్పింది. ఆమె ఆశ్చర్యానికి కారణం అదే చక్రవర్తి పక్కన ఆధునికంగా అలంకరించుకున్న ఒక యువతి ఉంది. అతని చెయ్యి ఆమె నడుముని చుట్టి ఉంది. అతను సంధ్యని అక్కడ చూసినట్టుగా లేడు. చక్రవర్తి తనని చూస్తాడేమోనని సందేహంతో సంధ్య పక్కకి తప్పుకుంది. ఆమెలో ఏదో ఆసక్తి వాళ్ళని గమనించేలా చేసింది. చక్రవర్తి చేతిలోని సెల్ ఫోన్ మోగింది. చెప్పు ప్రమీ. ఇప్పుడే కాన్ఫరెన్స్ అయిపోయింది. హోటల్కి వెళ్ళబోతున్నాను, నువ్వు ఫోన్ చేశావు. ఏం భోజనంలే, గడ్డి. ఇంటికి ఎప్పుడొస్తానా, నీ చేతి కమ్మని వంట ఎప్పుడు తింటానా అని ఆతృతగా ఉంది. ఐ మిస్ యూ డార్లింగ్ అంటూ ఆ యువతి వైపు కొంటెగా చూస్తూ అన్నాడతను. ఆమె సరసంగా అతని చెంప మీద తట్టి నవ్వింది. ఆడా మగల మధ్య స్నేహాన్ని అపార్థం చేసుకునే కుసంస్కారి కాదు సంధ్య. కానీ చక్రవర్తికి ఆ యువతికి మధ్య ఉన్న సాన్నిహిత్యం కాన్ఫరెన్స్ నుంచి హోటల్కి వెళ్ళబోతున్నానన్న అతని అబద్ధం. ఆ 2 అబద్ధాలను విన్న తర్వాత అతను ప్రమీలని మోసం చేస్తున్నాడని స్పష్టమైంది సంధ్యకి. క్యాంపుకు వెళ్తున్నాను అని భార్యని నమ్మించి మరో అమ్మాయితో షాపింగ్కి వచ్చిన అతన్ని చూస్తుంటే సంధ్యకి కోపం వచ్చింది. ఇంతకీ ఎవరామే? అతని ఆఫీస్లో పనిచేసే అమ్మాయా లేక కాల్ గర్లా? పాపం ప్రమీల నిజంగా తన భర్త క్యాంపులోనే ఉన్నాడని నమ్ముతుంది. మొబైల్ ఫోన్లో మాట్లాడడం వల్ల అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో చెప్పడం ఎలా సాధ్యం? ఊళ్ళోనే ఉండి క్యాంపుకు వెళ్ళానని ఎంత సులువుగా నమ్మిస్తున్నాడు అనుకుంటూనే పరధ్యానంగా రవి సెలెక్ట్ చేసుకున్న బట్టలకి బిల్లు చెల్లించి బయటపడింది సంధ్య. రవి కాలేజ్ నుంచి నేరుగా షాపింగ్కి వచ్చాడని, టిఫిన్ తినలేదని వాడిని దారిలో ఏదైనా రెస్టారెంట్ దగ్గర బైక్ ఆపమని చెప్పింది. రెస్టారెంట్లో రవికి స్నాక్స్, తనకి కాఫీ ఆర్డర్ ఇచ్చి అప్రయత్నంగానే చుట్టూ చూసింది. పక్క టేబుల్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్న అమ్మాయి సెల్ ఫోన్లో మాట్లాడుతుంది. మమ్మీ, ఇవాళ మాకు స్పెషల్ క్లాస్ ఉంది, కాస్త లేటుగా వస్తాను అంటుంది ఆ అమ్మాయి. అటువైపు నుంచి ఆ తల్లి ఏమందో మరి. అబ్బా, క్లాస్లో ఉన్నాను మమ్మీ, ఇంటికొచ్చి మాట్లాడతాగా అంటూ ఆ అమ్మాయికి ఎదురుగా కూర్చున్న జులపాల జుట్టు అబ్బాయిని చూస్తూ నిక్కచ్చిగా కన్ను గీటుతూ సెల్ ఆఫ్ చేసింది. సంధ్య ఒళ్ళంతా చెమటలు పట్టుకొచ్చాయి. రోజు 5ంటికి ఇంటికి వచ్చే కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఆమె తల్లి కంగారు పడి ఫోన్ చేసుంటుంది. బాయ్ ఫ్రెండ్తో ఎంత మంచిగా రెస్టారెంట్లో కూర్చొని ఉన్న ఈ అమ్మాయి కాలేజీ స్పెషల్ క్లాసు అని ఎంత ధైర్యంగా అబద్ధం చెబుతుంది అనుకుంది సంధ్య. ఇంతలో, ఏంటమ్మా కాఫీ తాగకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందనా?
బాయ్ ఫ్రెండ్తో రెస్టారెంట్లో ఉన్నానని చెప్తే వాళ్ళమ్మ మరి ఊరుకుంటుందా? పోనీ నువ్వు ఊరుకుంటావా అంటూ నవ్వుతూ అడిగాడు రవి. సంధ్య భయంగా కొడుకు వైపు చూసింది. సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ గారి మనవడి అన్నప్రాసన అని పిలిస్తే వెళ్ళింది సంధ్య. 6 నెలల పసివాడు. ఎదురుగా ఉన్న పూలు, పళ్ళు, పుస్తకాలు, పెన్ను, బంగారం, డబ్బులు, వెండి ఇవన్నీ వదిలి పూజ చేయించటానికి వచ్చిన పురోహితుడు తన పక్కన పీట మీద పెట్టుకున్న సెల్ ఫోన్ని ఈ అబ్బాయి వెళ్ళి పట్టుకున్నాడు. ఆహుతులంతా ఒక్కసారిగా ఫక్కున నవ్వేశారు. వీడు కంప్యూటర్ యుగంలో పుట్టిన పిల్లాడు, అందుకే సెల్ ఫోన్ పట్టుకున్నాడు అన్నాడు పురోహితుడు వాడి తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ. తమ చిరంజీవి ఏదో ఘనకార్యం చేసినట్టుగా మురిసిపోతూ వాడిని గుండెలకు హత్తుకున్నారు వాడి తల్లిదండ్రులు. సంధ్య పసివాడి చేతులలో తను తెచ్చిన గిఫ్టుని ఉంచి అక్షింతలు వేసి బయటికి నడిచింది. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ఉపయోగించని మనిషి లేడు. కమ్యూనికేషన్ వ్యవస్థ దూరాలని చెరిపివేసిన మాట వాస్తవమే. కానీ సెల్ ఫోన్ను సక్రమంగా ఉపయోగించుకోకపోవటం వలన ఎన్ని అనర్థాలు! ఈ లోకం ఎటుపోతుందో అంటూ భారంగా నిట్టూర్చింది సంధ్య. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా చెవిలో జోరీగా అనే కథని. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన హోతా పద్మినీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.